ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేసాయి, దాడి చేసాయి. అది యుద్ధంగా మారింది. అంతకుముందు 48 గంటల ముందే మోడీ ఇజ్రాయెల్ పర్యటన చేసొచ్చాడు. సో, ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా మెజారిటీ ప్రజలు ఇరాన్‌కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇరాన్ మీద దాడి చేయడం కరెక్టే అన్నట్టుగా యుద్ధాన్ని ఎంజాయ్ చేస్తూ, వీడియోలు చూసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అంటే యుద్ధం వల్ల మనకేమి జరగదన్న అభిప్రాయంతో ఉన్నారు. సో, కానీ మెల్లమెల్లగా ఏమైందంటే ఎవరు ఊహించని విధంగా అంటే వాళ్ళేమనుకున్నారు, అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ఇరాన్‌లో ఉండే సుప్రీం లీడర్‌ని చంపేసి టాప్ లీడర్స్‌నంతా చంపేస్తే ఇరాన్ కూలిపోతుంది. ఎందుకంటే ఇరాక్‌లో గానీ, మిగతా చోట్ల లిబియాలో గానీ, సిరియాలో గానీ ఇక్కడంతా కూడా నాయకత్వాన్ని చంపేసిన తర్వాత ఆ ప్రభుత్వాలు కూలిపోయినాయి. అలాగే కూలిపోతుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 100 అవర్స్‌లో ఇరాన్ మన కంట్రోల్‌లోకి వస్తదని వాళ్ళు అనుకున్నారు. ఇవాళ 21 రోజు, 3 వారాలు ఈ రోజుతో అయిపోతాయి. అయినా కూడా ఇరాన్ లొంగలేదు. ఇంకా కూడా నాయకులను చాలామందిని చంపారు. దాదాపు 90% నేవీని, 90% డిఫెన్స్‌ని, 90% మిసైల్ ఫెసిలిటీస్‌ని ధ్వంసం చేశానని నిన్న కూడా ట్రంప్ అనౌన్స్ చేశాడు. దాంతోపాటు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని, ఆయిల్ ఫీల్డ్స్ మీద కూడా అటాక్ చేశారు. అయినా కూడా ఇరాన్ ఎక్కడా కూడా తలగుతున్నట్టు, సరెండర్ అవుతున్నట్టు ఎక్కడ సిగ్నల్ లేదు. నాయకులు చనిపోతుంటే ఆ ప్లేస్లోకి ఇంకొకరు వచ్చేస్తున్నారు. వాళ్ళ మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఇరాన్ ఎక్కడ తలగ్గట్లేదు. పైగా రోజు రోజుకి పెంచుతుంది. నిన్న కూడా రస్లఫాన్ అనే ఒక ఆయిల్ ఫీల్డ్ మీద ఖతార్లో అటాక్ చేసింది. దానివల్ల కూడా పెద్ద సంక్షోభం వచ్చింది. ఈ పరిస్థితులు ఇప్పుడొక వార్త, ఆల్రెడీ ఇండియా ఏంటంటే గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఎల్పిజి గ్యాసులు సిలిండర్లు మనకి తగ్గిపోయినాయి. ముఖ్యంగా కమర్షియల్ 19 కేజెస్ అనేవి అసలు అందట్లేదు. అందుకని కొన్ని లక్షల హోటళ్ళు, మెస్సులు, పీజీ హాస్టల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసారు. సో, ఒక రకంగా గ్యాస్ సంక్షోభం ఆల్రెడీ ఇండియాకి తగిలేసింది. కాకపోతే ఇప్పుడు ఇంకొక బాంబు పేలుస్తున్నారు ఇంటర్నేషనల్గా. అదేంటంటే ఇంటర్నెట్ సంక్షోభం రాబోతుంది అని. అసలు ఏంటి ఇంటర్నెట్ సంక్షోభం? ఇది ఎందుకు వస్తుంది? ఇరాన్ ఏం చేయబోతుంది? దీని రిఫ్లెక్షన్ ఇండియా మీద ఎలా పడబోతుంది? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. మామూలుగా మనకి 20th సెంచరీ ఆయిల్ అంటే 20th సెంచరీలో బలమైన వనరు. డేటా అనేది 21st సెంచరీకి అంతే బలమైన వనరు. మనం ఎట్లాగైతే ఆయిల్ మీద డిపెండ్ అయినామో డేటా మీద కూడా ఇవాళ మనం డిపెండ్ అయిపోయినాం. మనం ఫోన్ చేస్తే మాట్లాడితే ఇప్పుడు భిక్షగాళ్ళు కూడా యూపీఐ పేమెంట్స్ అడుగుతున్నారు. డీటెయిల్ ఇండియా పేరుతో మనం అందరూ కూడా డిపెండ్ అయిపోయినాం. ఒక్క గంట సేపు కూడా మనం ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి, ఇంటర్నెట్ లేకుండా ఉండలేని పరిస్థితి. మన బ్యాంకింగ్ వ్యవస్థ, మన స్టాక్ మార్కెట్, మన హాస్పిటల్స్, మన డిఫెన్సు, మన అన్ని రంగాలు కూడా ఇంటర్నెట్ లేకుండా ఉండే పరిస్థితి లేదు. యుద్ధాలు కూడా అంతే. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్నెట్ సంక్షోభం రాబోతుందని అంటున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పిన 20th సెంచరీ ఆయిల్, 21st సెంచరీ డేటా, ఈ రెండు కూడా ఇరాన్ కంట్రోల్లోకి వచ్చేసాయి. ఎలాగా? ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 20% ఆయిల్, 20% నేచర్ ఎల్ఎన్జీ అక్కడి నుంచే వస్తాయి. దాన్ని ఇప్పుడు క్లోజ్ చేసింది. క్లోజ్ అంటే లిమిటెడ్గా ఓపెన్ చేసింది. ఎవరైనా చెప్పి కన్విన్స్ చేసి చైనా కరెన్సీ యువాన్లో పే చేస్తే నేను వదులుతానని అనౌన్స్ చేసింది. అట్లాగే చైనాకి, ఇండియాకి కొంత వదిలింది. చైనాకి ఫుల్గా వదిలింది. ఇండియాకి మాత్రం షిప్ టు డిస్కషన్లు చేసుకొని తీసుకురావాలి. ఆల్రెడీ ఒక ఆయిల్ షిప్ వచ్చింది, 2 ఎల్ఎన్జీలు వచ్చాయి. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుందంటే, అంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే అసలు ఇంటర్నెట్ ఎలా వస్తుంది మనకి? ఇంటర్నెట్ అనేది సబ్సీ కేబుల్స్ అంటారు. సబ్సీ కేబుల్స్ అంటే సముద్రంలో కేబుల్స్ ఉంటాయి. ఈ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ మనకి అందుతుంది. ఈ కేబుల్స్ ప్రధానంగా మొత్తం 95% వరల్డ్లో ఈ కేబుల్స్ ద్వారానే ఇంటర్నెట్ అందుతుంది. ఇందులో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో, ఈ హార్మోజ్ జలసంధి అనేది, దీని ద్వారా 20 కేబుల్స్ ఉన్నాయి అక్కడ. అలాగే రెడ్ సీ దగ్గర దాన్ని ఏమంటారంటే బబెల్ మండప్ అంటారు. అక్కడ ఒక ఇట్లాంటిది చోక్ పాయింట్ అంటారు. ఇట్లా హార్మోజ్ ఎలాంటి చోక్ పాయింట్, అక్కడ కూడా ఈ బబెల్ మండప్ అనేది కూడా ఒక చోక్ పాయింట్. ఇది ఎవరి కంట్రోల్లో ఉంది? యెమెన్ కంట్రోల్లో ఉంది. యెమెన్లో హౌతీల కంట్రోల్లో రెడ్ సీ ఉంది. ఇక్కడేమో ఇరాన్ కంట్రోల్లో హార్మోజ్ ఉంది. ఈ రెండింటిని బిగిస్తే
దాదాపు మనకు వచ్చే ఇంటర్నెట్ అంతా కూడా ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఒక 17 కేబుల్స్ ఉన్నాయి. ఎక్కడ బబెల్ మండప్లో, అంటే రెడ్ సీలో ఒక 17 కేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ హార్ముజ్ జలసంధిలో ఒక 17 కేబుల్స్ ఉన్నాయి. ఈ కేబుల్ గుండా ఇంటర్నెట్ వస్తుంది మన దేశానికి. మన దేశానికే కాకుండా ఆఫ్రికా, యూరప్ అంతా కూడా వీటి నుంచే వెళ్తుంది. ఇప్పుడు కానీ వాటిని కట్ చేసేసింది అనుకో ఇరాన్, కట్ చేస్తే ఇంటర్నెట్ ఆగిపోతుంది. నెక్స్ట్ ఫేజ్లో ఇరాన్ చెప్పేది అది. ఫస్ట్ ఫేజ్లో ఏం చేసింది, ఇరాన్ ఆయిల్ మీద అటాక్ చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఈ రెండింటిని బిగించింది, టైట్ చేసింది ఇరాన్. అంటే మిలిటరీ యుద్ధం అనేది ఎనర్జీ యుద్ధంగా మార్చేసింది ఇరాన్. మిలిటరీ యుద్ధంలో ఇరాన్ జయించే పరిస్థితి లేదు. అంటే కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇరాన్ ఓడిపోతుంది, అసిమెట్రిక్ వార్ఫేర్లో ఇరాన్ గెలుస్తుంది. అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే బలవంతుడైన వాడిని బలహీనులు ఎదుర్కొనేదాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే సమానం కాదు, అసమానం. వాడు బలవంతుడు, మన బలహీనుడు. అప్పుడు మనం ఎలాంటి యుద్ధం చేయాలి, దీన్నే గెరిల్లా వార్ఫేర్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు అసిమెట్రిక్ వార్ఫేర్ అని పిలుస్తున్నారు. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో ప్రధాన లక్ష్యం ఏంటంటే, నాకు దెబ్బ తగిలితే నేను ప్రపంచానికి దెబ్బ తగిలిస్తాను అని ఇరాన్ డిసైడ్ అయింది. దానికి లక్కీగా చుట్టూ గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఈ గల్ఫ్ దేశాల నుంచే ఆయిల్, ఎల్ఎన్జి ప్రపంచానికి 20% వెళ్తుంది. ఇండియాకైతే 50% ఇక్కడి నుంచే వస్తుంది. సో దీన్ని ఆపేస్తే ఏషియా, యూరప్, ఆఫ్రికా ఇవన్నీ కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాయి, సంక్షోభంలోకి వెళ్ళిపోతాయి అనేది ఇరాన్ ప్లాన్ చేసింది. దానికి తగినట్టే ఇజ్రాయెల్ కూడా వాళ్ళ సౌత్ పార్స్ అనే ఒక గ్యాస్ ఫీల్డ్ మీద నేను మొన్న అటాక్ చేసింది. దాంతో రసలఫోన్ అని ఇరాన్ ఖతార్లో ఉండే రసలఫోన్ అనే గ్యాస్ ఫీల్డ్ మీద ఇరాన్ అటాక్ చేసింది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి గ్యాస్ సంక్షోభం వచ్చేసింది ఇండియాలో. ఆల్రెడీ మన హోటల్ అంతా బంద్ అయిపోయినాయి, టీ షాపులు బంద్ అయిపోయినాయి, మెస్సులు, పీజీ హాస్టళ్ళు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్నెట్ కూడా బంద్ అయిపోతే నెక్స్ట్ ఫేజ్ అది అనమాట. ఇప్పుడు ఇరాన్ మీద